भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम అందరూ కూడా ప్రశాంతంగా లక్ష్మీ సుదర్శనాయ నమః లక్ష్మీ నారాయణాభ్యాం నమః శ్రీమాత్రే నమః. పూర్వ సంకల్పం అనుకున్నాం అందరూ ఒక్కసారి, ఎందుకంటే హోమం మొదలు పెడతాం. మీరు ఒక్కసారి పూర్వ సంకల్పం అనుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు పేరు పత్రాన్ని కూడా ఇప్పుడు హోమానికి వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి పూర్వ సంకల్పం అనుకున్న అందరూ కూడా హోమం జరుగుతున్న సేపు కూడా ఓం శ్రీ లక్ష్మీనారాయణ అనుకోండి, ఓం సుదర్శనాయన అనుకోండి, ఓం శ్రీ మాత్రయ్య అనుకోండి. ఎందుకంటే అమ్మవారు మహాకాళీ స్వరూపం. ఈ విషయంలో కూడా హోమం యొక్క చిత్తం ఈ కథ వృత్తాంతంలో కూడాను. కాబట్టి ఓం శ్రీ మాత్రమే అనుకున్నా కూడా సుదర్శన భగవానికి వెళ్తుంది అర్థం కూడా. ఓం आगे पूर्व रक्तों संरक्षण भवानिके अदो देखे परतों संरक्षण भवानिके अवाक करो भिक्षण धाय बंध्यम अदि धाय बंध्यम बंधन धाय ओम जागरण यार आजुगण अग्रिम प्रतिष्ठाप्य गायत्री मंत्रेण परिस्तीर्य अग्रहे नमः अग्रहे महात्महाय महाकाले महात्मते महादेवाय महात्मदेवाय महाईश्वराय महावेदसे नमः रागत्रैः रथैरग्निं परिस्पृहामि वाक्सदि वरे नमः पुत्र समानः अरुण समानः ఏంటి యతమానం భవతి సదా యుక్తుర్షత్రేంద్రియః ఆయుష్యేవేంద్రియే తీర్థేషు దత్తేషు దానదితాదిషు పూర్వపరమేశ్వర తద్భై ప్రచ్ఛాద్యా బ్రాహ్మ చదోర్భేషాద్యా సంబ్రహ్మా భవ బ్రహ్మణః మాధవ पवित्रमाज्यस्थाली माधाय आदाबाग गणेश मला अरे डॉक्टर नमस्कार मी अक्षरधाय पवित्रमाज्यस्थाली माधाय आद्ये प्रतिफली नृत्या आद्ये प्रतिफली नृत्या ग्राभ्यां पवित्राभ्यां परहारम् आद्यग्रैः संहृत्य ऊर्ध्वं संवृशति दक्षिणतो निधाय गर्भाभ्यस्पृश्य अग्नौ प्रहरति अभिष्टमं रागज्ञापतनो मध्यमप्रदे अग्निं परिषिञ्चति अजितेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदत्त
ओम अग्रे स्वाहा ओम दक्षिणार्थपूर्वार्थे होति सोमाय स्वाहा सोमाय नमः सोमाय स्वाहा अग्रे स्वाहा सोमाय नमः अग्रे नमः मध्ये अग्रे स्वाहा अग्रे नमः ेनामुपमश्रवस्तमम् येत्थराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्ते ददान महागणपतये नमः पुनस्सृत्यवस्तीर्य निरवध्यात्मवदायाभिहार्य अभिप्रत्यभिहारयसि पशविहाक्षदानाग्नोदम पवित्रवत्ये देवन्नो प्रणो देवी सरस्वदेवाने भर्वाजिनीवती वेदाम वित्रय भत्स्वाहा सरस्वती सहित ब्रह्मणे नमः ओम वरदृत्यवस्तीर्य मध्यानि कान्ते भद्रैहां लक्ष्मीर्निहिताधिपाहि स्वाहा नारायणाभ्यां नमः पुनस्सृत्यवस्तीर्य निरमध्यात्तरवदाय अभिहार्य अभिप्रत्यभिहारयति गौरीशमेव शङ्करैदं नमः गौरीशङ्कराभ्यामिदं नमः परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रून्नाशय नाशय ओम नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वदिक्षोभनकराय हुं फट् ब्रह्मणे परञ्ज्योतिषे स्वाहा सुदर्शनाय नमः ओम सुदर्शनाय विद्महे महाकालाय धीमहि तन्नश्चक्र ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः श्रीमामुल्लम्मदेव्याय नमः जय नमः ప్రత్యేక అతిథిగా శివదేవ చిత్తాలుగా చెందిన ప్రముఖ సిద్ధాంతి గారు దయస్వరూపులైన రాయి కృష్ణప్రసాద్ సిద్ధాంతి గారిని దేవస్థానం తరఫున మా ప్రధాన అతిథి మల్లికార్జున శర్మ గారు దేవస్థానానికి కలిపి సైనికులుగా కోరి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీస్సులు అందించడానికి వచ్చిన దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీ మౌళమ్మ, జై జై శ్రీ మౌళమ్మ. గౌరవ టీఏసీ కమిటీ చైర్మన్ గౌరవ శాసనసభ్యులైన మన కొలకత్త రామాంజనేయ గారు సూచన మేరకు ఊరందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. ఊళ్ళో సమస్యలు పోయి వ్యాపారాలు వృద్ధి చెంది అందరూ సుఖ సంబంధం ఉండాలన్న
ఆయన కోరిక మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టాం. ఇవాళ అద్భుతమైన రోజు చేత ఇదంతా అయితే ప్రసాదాలు కూడా ఇస్తారు. కార్యక్రమం అంటే లైన్ వస్తే అర్చకుల ఆశీస్సులతో పాటు ప్రసాదాలు అలా అన్నప్రసాదం కూడా ఇస్తారు. భోజనం చేసి వెళ్ళచ్చు. పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ క్షేత్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ నమః. ఓం జ్యోతిషే స్వాహా. సుదర్శనాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజ నమః స్వాహా. ఓం క్లీం సుదర్శనాయ నమః. మమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజ వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్ నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ హం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ సుదర్శనాయ నమః. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజ వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్ర సంహార సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రు. మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శక్తి సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర సుదర్శనాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్కరాయ హం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే పరమాత్మనే నమః స్వాహా. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర సుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ హం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. సుదర్శనాయ నమః. ఓం క్లీం కృషే స్వాహా. సుదర్శనాయ హేతిరాజాయ నమః. దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ హం ఫట్ బ్రహ్మణే పరం పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర సంహర సంహర భయనాశయ శ్రియం దావయ దావయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ భీత్రే జ్వాలా పరిదాయ సర్వదృక్షోభణహరాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ హం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. శ్రియం దావయ దావయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ భీత్రే జ్వాలా పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్ నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదిక్షోభణకరాయ హం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే
పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధనాయ గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ దండ మమ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీఢాయ సర్వదిక్షోభణకరాయ పరమాత్మనే పరంజ్యోతిషే నమః స్వాహా. మహాసుదర్శన ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీఢాయ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా. యంత్ర ఔషధ అస్త్ర సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్నాశయ నాశయ శ్రియం దాపయ దాపయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ జ్వాలాపరీఢాయ సర్వతృ మహాసుదర్శనాయ ఇదం నమః. సర్వదిక్షోభనకరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ నమః. ఓదిషే స్వాహా. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీఢాయ సర్వదృక్షోపణహరాయ హుం ఫట్ పరమాత్మనే పరంజ్యోతిషే నమః స్వాహా. స్వాహా. మహాసుదర్శనాయ ఇదం నమః. ఓం క్లీం కృష్ణాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. చక్ర ప్రచోదయాత్ స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహా. సుదర్శనాయ విద్మహే 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 మార్గం ప్రదర్శయ. బోలో సుదర్శన మహారాజ్ की ఓం గద్రాయ పుణ్యదే విశ్వవాదే భోదే నమో హరే స్వాహా. జస్య సంగతే స్వాహా. ఓం అక్షరేదమా ప్రవేంద్ర విశ్వారహస్య అగ్నించ విశ్వజం భవమాపస్య విశ్వభేదజే స్వాహా. అధ్యక్షమోధార సుగంధవిధవ్యాయ మబామోయదాం స్వాహా. యారగ్రహాయ ఇదం ఓం నమః. ఇంద్రాయ స్వాహా. స్వాహా. ఓం నమో విశ్వస్మయ మహేంద్రేభ్య అస్మాకమస్తకేవల స్వాహా. అబ్దచేతేభ్య సర్వేభ్య స్వాహా. పాయ ఇదం నమః. ఇదం నమః. ఓం కేతనం
क्षेत्र सुभद्रा ఎవరు లేవకండి కూర్చోండి కూర్చొని ముట్టుకోండి డిస్టర్బ్ అవుతారు ఏం వైకండి దాంట్లో ఏం వైకండి ముట్టుకోండి దయచేసి అంతే ఒక్కసారి ఆ బోనాన్ని ముట్టుకున్నాం అందరం కూడా అంతేగాని అప్పుడు నిల్చొక్కలేదు ఎవరు కూడా కుదిరి ముట్టుకోండి మీరెవరు కంగారు పడద్దు మీ అందరు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది బోన్ అవుతుంది కానీ ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం భువ స్వాహా నమే పరమాత్మనే నమః స్వాహా మానఇదం నమః స్పృశ్యాగ్రౌ ప్రహరతి చీకరుకో ద్రాయదం దిరాయదం నమః భగవత్కృత్యా అని బాగుంది అయ్యా చీకరుకోండి ద్రాయదం దిరాయదం నమః స్పృశ్యాగ్రౌ सवित्रे प्रसवानां नमः रुद्रः पशूनां ओम भुव स्वाहा वायवे नमः ओम भुव स्वाहा धूर्याय नमः यस्य कर्मणोदरे नमः अग्निष्टस्य जगद्विद्वान् भद्रस्य ओम मनाः ज्ञानं विराज्ञानं विद्यते स्वाहा ज्ञानाभ्यां भवा सत्कर्माभ्यां भवा भारतीयेभ्यो भवाभ्यां भवाय सर्वभ्यां भवाभ्यां स्वाहा इंद्राय भवान् सुलकमेभ्यः सुरे स्वाहा महाविष्णवे नमः माद्रियं मंगलामहे नमः सुलाग्नेन्द्रस्पत्यस्भ्यं नमः नमस्कारत्यार्त्रालोचनदा वेदमानस्य कामा स्वाहा अग्नये वसमेधाय नमः ओम भू स्वाहा ओम श्री रुद्राय पशुपते नमः విశిష్టాన్ని శాసనసభలో కూడా చెప్పి అమ్మవారికి కావలసినటువంటి అనేక ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడేవారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఖండాంతరాల్లో కూడా ప్రకటించిన విషయం అలాంటి అమ్మవారి దగ్గర ఈనాడు వారే సంకల్పించి కార్య నిర్వహణాధికారి వారి ద్వారా ప్రధాన అర్చక స్వామి వారి ద్వారా అలాగే సిబ్బంది వారు వేద పండితులు అర్చక స్వాములు భక్తులు అందరి యొక్క సమక్షంలో ఈ మహాసుదర్శన యాగాన్ని సమాప్తి చేయబోతున్నంతో జరిగింది మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు ఆ పూర్ణాహుతిలో అనేకమైనటువంటి ద్రవ్యాలు ఔషధులు వనస్పతులు పుష్పాలు పంచలోహాలు సువర్ణం ఇత్యాది విశేషమైనటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా సమర్పించారు అది తర్వాత ఇప్పుడు ఒక నిమిషం మనకి ఇవాళ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబడినటువంటి శివదేవుని చిత్కల గ్రామం ఆ రోజు అక్కడ అద్భుతమైనటువంటి యాగం చేశారు వారు అమ్మవారిని మన అమ్మవారిలాగే సరిగా అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చేసి ఉయ్యాలలో అలా అలా అమ్మవారిని ఊంజల సేవ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి యాగం సహస్రచండి యాగం చేశారు. అది రాబోయేటువంటి కాలంలో మన ప్రధాన అర్చక స్వామి గారు కూడా సంకల్పించారు అమ్మవారి సన్నిధిలో రాబోయేటువంటి కాలంలో ఒక విశేషమైనటువంటి యాగం చేయాలి అని కూడా సంకల్పం చేసుకున్నారు.
దాన్ని పురస్కరించుకుని సిద్ధాంతి గారు 2 నిమిషాలు సందేశాలు ఇస్తారు. అదైన తర్వాత పూర్ణాహుతి, ఆ తర్వాత ఆశీర్వచనం. ఈ రోజున మనందరికీ కూడా చాలా సుదినం. ఎందుకోసం అంటే విశేషమైనటువంటి రోజు మనం తెలుసుకోవటమే మరింత విశేషం. ఈ రోజున నవమి శుక్రవారం రోజున ఉత్తరాయణ మహాపుణ్యకాలం ఇంకా చివరికి వచ్చేసింది. మరో 2 రోజుల్లో తొలి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నాం మనం. అంటే ఆదివారం రోజున తొలి ఏకాదశి అయింది. ఒక 2 రోజులు. ఈ 2 రోజుల్లో ఆ మహావిష్ణువు ఒక 4 మాసాల పాటు నిద్రావస్థలోకి వెళ్తారు అని. విష్ణువు, శ్రీ మహావిష్ణువు దీన్నే చాతుర్మాస దీక్షగా కూడా తీసుకుంటారు. ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక మాస ఏకాదశి వరకు కూడా ఋషులు, మహానుభావులు, సన్యాసులు, యోగులు వీరందరూ కూడా ఒక 4 మాసాల పాటు దక్షిణాయన ప్రవేశంలో అత్యున్నతమైనటువంటి తపోశక్తి కోసం వారు ఒక దీక్షలోకి వెళ్ళిపోతారు. అటువంటి దీక్షలోకి వెళ్ళేటువంటి సమయానికి కేవలం కొద్ది గంటలు మాత్రమే ఉత్తరాయణ మహాపుణ్యకాలం ఉన్నటువంటి సమయంలో మహత్నవమిలో ఈరోజు అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం. శుక్రవారం రోజున ఇటువంటి మహాసుదర్శన యాగాన్ని చేయాలని ఒక సంకల్పం రావటమే ఒక మహావిశేషం. దీనికి ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ వహించినటువంటి మన శాసనసభ్యులు కులపర్తి రామాంజనేయులు గారికి ప్రత్యేక మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా వారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకోసం అంటే ఇది మన ఇంటి దగ్గర చేసుకోవటం వేరు, ఒక మహోన్నతమైనటువంటి ఒక స్థలంలో ఒక యజ్ఞము, ఒక యాగము, ఒక క్రియ ఈ సంకల్పం చేయటం అనేది ఇది మహావిశేషం. ఇది రామాంజనేయులు గారి ఇంటి దగ్గర, అర్చక స్వామి ఇంటి దగ్గర, లేదా కార్యనిర్వహణాధికారి ఇంటి దగ్గర ఎక్కడో జరగటం, మన ఇంటి దగ్గర జరగటం కంటే ఇది ఒక అత్యున్నతమైనటువంటి భూస్థలంలో ప్రభావితమైనటువంటి క్షేత్రంలో జరగటం అంటే ఆ అదృష్టాన్ని మనందరం కూడా పంచుకోవటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇందాక నుంచి మన స్వామియాజులు గారు ఆ సుదర్శన యంత్రాన్ని, ఆ సుదర్శన మహామంత్రాన్ని చెప్తుంటే ఆ ఋత్వికులు మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎలాంటి మృత్యువునైనా సరే నాశనం చేయగలిగినటువంటి మంత్రం ఉంటుంది. ఏమండి, ఇది నిజంగా సాధ్యం అవుతుందా అంటే తప్పనిసరిగా సాధ్యం అవుతుందండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాగశాల ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ మహామృత్యువుని జయించడం అనేది తప్పనిసరిగా సాధ్యం అవుతుంది. అది ఎలాగంటే మీ అందరికీ కూడా తెలుసున్నదే. నిన్న కాక మొన్న జరిగినటువంటి అలహాబాదు విమానంలో ఘోర ప్రమాదంలో 290 మంది ప్రయాణం చేస్తుంటే ఒకే ఒక్క వ్యక్తి బతకగలిగాడు. 289 మంది కూడా చనిపోయిన వాళ్ళు ఒకే ఒక్క వ్యక్తి బతకగలిగాడు. మృత్యువుని పోరాడేలా కదండి ఈ సుదర్శన హోమం చేసిన వాడు అన్నమాట. వాడు కూడా దీనికి నేను ఇంతకంటే నిదర్శనం నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులందరూ కూడా ఇంటి దగ్గర ఎన్నో పనులున్నా సరే ఎంతో భక్తితో శ్రద్ధతో వచ్చి ఇలా కార్యక్రమంలో పాల్గొంటే కాలమృత్యువుని జయించడం అనేది ఎవరి వల్ల కాదు. జాతస్య ధ్రువోర్మృత్యు, ఆ మృత్యువుని జయించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. కానీ అకాల మృత్యువుని జయించడం అంటే అది మన వల్ల అవుతుంది, సాధ్యం అవుతుంది. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. మన రాతలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అక్కడ మన అకౌంట్ అంతా కూడా ఆయన చేతిలో ఉంది. అందుచేత
నేనైతే ఏం చెప్తానంటే ఈ 289 మంది ఆ సుదర్శన హోమానికి వెళ్ళలేదు, ఆ ఒక్కడు మాత్రం సుదర్శన హోమానికి వెళ్ళి ఉంటాడని నా నమ్మకం. ఇంతకంటే నిదర్శనం ఏముండదు. అదేవిధంగా ఎటువంటి శత్రువులైనా సరే నాశనం చేస్తుంది అంటున్నారు. ఇది ఎటువంటి శత్రువులను కూడా చూడండి, మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో యాగాలు, యజ్ఞాలు, క్రతువులు వారణాసిలో ఈరోజు కూడా చేయిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఋత్విక స్వాములు కూడా చాలామంది ఉన్నారు. మనందరికీ కూడా తెలియదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి అష్టమి రోజున కూడా ఆయన వారణాసిలో 108 మంది ఋత్వికుల్ని ఆయన ప్రత్యేకంగా పెట్టుకుని వారణాసిలో ప్రతి అష్టమి రోజున కూడా మహాచండీ యాగాన్ని చేయిస్తున్నారు ఆయన వారణాసి మహాక్షేత్రంలో. ఇది సత్యం. ఇది చక్కగా మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఋత్వికులు కూడా ఉన్నారు. అంటే ఇది ఇటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయటం వల్ల శత్రువులు కూడా నాశనం అయిపోతారు. అందుకనే ఆయన మహానుభావుడు అటువంటి యాగాలు చేయించాడు. కాబట్టే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ మన మీద పడకుండా రాత్రికి రాత్రి కాస్త శత్రువు కాస్త మిత్రువుగా కూడా మారిపోతాడు. ఇది ఇంతకంటే నిదర్శనం నేనేం చెప్పలేదు. అందుచేత ఇటువంటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి విష్ణుమాయా విలాసిని, లలితా శాస్త్రంలో మీరందరూ కూడా చెప్తారు, విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని అని చెప్పేసని. ఆ విష్ణు మాయలోకి వెళ్ళిపోయేటప్పుడు కొద్ది రోజుల్లో ఒక 48 గంటల సేపట్లో ఆ విష్ణు మాయ, విష్ణు లీలలోకి వెళ్ళిపోతున్నాం మనం అందరం కూడా. నిద్రపోవటం అంటే ఆయన మనందరినీ కూడా మాయలోకి తీసుకెళ్తున్నాడు అనమాట. అటువంటి కొద్దిసేపట్లోనే దక్షిణాయన ప్రవేశం శుభ సమయంలో ఇటువంటి ఆలోచన రావటం, చక్కటి వేద పండితుల చేత ఈ కార్యక్రమాన్ని చేయించాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి మన యొక్క గ్రామంలో చేస్తున్నటువంటి ఆ అమ్మ సేవ చేసుకునేటువంటి ఆ ప్రధానార్చకులకి మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నేను. ఎందుకంటే కర్త కర్మ ప్రేరేయితాపిత సమయిశ్చే త్రయభాగిన. ఏమండి, ఆయనకు ఒక భాగం రాకుండా ఇదంతా కూడా మనందరికి కూడా రావాలి. మన గ్రామం బాగుండాలి, మన భీమవరం పట్టణం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, అందరూ కూడా సువాసినులుగా వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఆయనకి చిన్నగారికి కలిగినటువంటి సంకల్పం ఆయనకి కలిగింది కాదు, ఆ అమ్మవారే కలిగించింది. మానతోత్తిష్ట సంతుష్ట హృదయాయ నమః. మన మనస్సులో ఉన్నటువంటి భావం, మన సంకల్పం కనుక గట్టిదైతే తప్పనిసరిగా ఆవిడ ఆశీర్వదిస్తుంది అనేటువంటి సంకల్పం ఉంది. దానికి తోడు మొట్టమొదట బీజం నాటింది మన యొక్క శాసనసభ్యులైతే, దాని నుంచి జ్వాల చేసింది మన అర్చక స్వామి అయితే, అదేవిధంగా దాన్ని ప్రజ్వలింపజేసింది దేవస్థాన కార్యనిర్వహణాధికారి. మేము ఎన్నో దేవాలయాలకి, ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాం. మా సోమయాజు గారికి కూడా పర్మిషన్ అడిగి ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాం. పెద్ద పెద్ద యజ్ఞాలకి, యాగాలకి ఆ ఈవో గారి దగ్గరికి వచ్చి పర్మిషన్ పెట్టుకుని వారిని తీసుకెళ్తూ ఉంటాం. ఎంతోమంది దేవస్థానం కార్యనిర్వహణాధికారులను చూసాం, చాలామందిని. కానీ ఒక ప్రత్యేకమైన ఆలయం మీద, భక్తుల మీద ఒక యజ్ఞ యాగ క్రతువులు చేయాలి కాదు, ఈ దేవాలయంలో మరిన్ని ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయించాలి అనేటువంటి మనోసంకల్పం కలిగినటువంటి మీ దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి తప్పనిసరిగా మనందరం కూడా ఈరోజు రుణపడిపోయి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాపూర్ణాహుతి జరుగుతోంది. పూర్ణాహుతి ఉత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి అని శాస్త్రం చెబుతోంది. కాలాతీతం అవుతోంది. ఉదయం అనగా వచ్చి కూర్చున్నారు మీరు చాలా. అయితే అన్నిటికంటే ఇంతవరకు జరిగినటువంటి సుదర్శన యజ్ఞానికి, సుదర్శన హోమానికి నవగ్రహ మంత్రాలు, అష్టదిక్పాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని అన్నిటికీ కూడా హోమాలు చేసి
108 రకాలైనటువంటి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో సాక్షాత్తు అగ్నిహోత్రుడు చేతుల మీదుగా ఆ మహావిష్ణువుకు చేర్చేటువంటి చక్కటి సమయం ఇది. దయచేసి ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పూర్ణాహుతిని కళ్ళతో ఎవరైతే చూస్తారో వారికి నేత్ర దృష్టి సర్వం కూడా దోషాలు నాశనం అయిపోతాయని, నేత్రానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వం నాశనం అయిపోతాయని చెప్పేసని శాస్త్రం చెబుతోంది. అటువంటి చక్కటి సుముహూర్తంలో మంగళ వాయిద్యాలతో దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారితో దేవాలయ అర్చక స్వామితో ప్రధాన అర్చక స్వామితో ఇటువంటి కార్యక్రమాన్ని పూర్ణాహుతి జరుగుతోంది. ఈ పూర్ణాహుతిలో ఇంతసేపటి నుంచి చేసినటువంటి దేవతలందరికీ కూడా వారికి ప్రత్యక్షంగా పట్టుకెళ్ళి తప్పనిసరిగా ఆ అగ్నిహోత్రుడు ఆ దేవతలందరికీ కూడా ఆ అవిస్సు రూపంలో ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. చక్కటి సమయం అయింది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మహాపూర్ణాహుతిని ఎక్కడ వారు అక్కడే కూర్చుని కళ్ళతో చూసి ఆ మహా సుదర్శన మూర్తి యొక్క ఆశీర్వచనాన్ని మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఇప్పుడే మా స్వామియాజీ గారు చెప్తున్నారు. మా చిన్నగారికి సంకల్పం కలిగిందంటే మాత్రం ఆయన వదలలేండి. ఎందుకోసం అంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలి, మా ఊళ్ళమ్మ తల్లిని ఈ శక్తిని ఈ ప్రపంచానికి సాటి చెప్పాలి అనేటువంటి మనోసంకల్పం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడే గతంలో కొద్ది సంవత్సరాల క్రితమే అమ్మవారికి మహాచండీ యాగాన్ని సహస్ర చండీ యాగాన్ని శివదేవుని చిక్కాల్లో చేసేటప్పుడు కంచి మహాస్వామి వారు వచ్చారు. కంచి మహాస్వామి వారు వచ్చి 48 గంటలు మా గృహంలో ఉండి అమ్మవారికి చండీ యోగాన్ని చేసి అదేవిధంగా ఆ పరమేశ్వరుడికి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేశారు. అప్పుడు ఒక చక్కటి ఉయ్యాల్లో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మవారు ఎలా అయితే ఊగుతుందో అదేవిధంగా ఊగుతో 108 మంది 11 హోమగుండాలతో అమ్మవారు ఊగుతుండగా మహాచండీ యాగాన్ని మహాస్వామి వారు ఎదురుగుండా చేశాం. అటువంటి కార్యక్రమాన్ని మీ గ్రామంలో చేసి మరింత మనందరికీ కూడా అమ్మవారి యొక్క కృపని కలగజేస్తారని, ఇటువంటి శాసనసభ్యులు, ఇటువంటి సంకల్పం కలిగిన మహా అర్చకులు, ఇటువంటి యాగాలను చెయ్యగలిగినటువంటి వేద పండితులు సోమయాజులు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో మన ఆలయంలో జరగాలనేటువంటి కార్యనిర్వహణాధికారి గారు ఇటువంటి వారు ఉండగా తప్పనిసరిగా జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసని సంపూర్ణంగా కోరుకుంటూ మహాపూర్ణాహుతిలోకి వెళ్దాం. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరహనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః, ఓం మహాలక్ష్మీ సమేత నారాయణ స్వామినే నమః, మహాసుదర్శన స్వామినే నమః, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవతి మహాముళ్ళమ్మ దేవతాయై నమో నమః. పూర్ణాయుర్జార్థా దేవతాభ్యో నమః. నానావిధ ప్రవర్తన పూజాం సమర్పయామి. సిద్ధంగా ఉండాలి.
राज्योपहारसहितान्वेदयामि वस्तु प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि पडेलो ఉంది ఇది దాంట్లో ताम्बूल सर्वणान्ते शुद्धाचमनीयं समर्पयामि बोलो सुदर्शन स्वामी जी महासुदर्शन यागमनतो आविल्लंबदल्लिगे जय ओम त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश ముందు ఆజ్య హోమం చేస్తాను ఆ తర్వాత ఔషధులతో కూడినటువంటి పూర్ణాహుతి ఓం సప్తతే అగ్నే సమిధ సప్తయత్వా సప్తవృషభ సప్తధామ ప్రియాణి पूर्णमासयो नवभृतः काशी
అమ్మవారిగా పుష్పాలు ఈ పుష్పాలు పని అగ్రవే నమ పుష్పం కూడా వేయచ్చు పుష్పం కూడా వేయచ్చు ఓం అగ్రవే నమ హృదవహాయ నమ హృదాయ నమ హృదయ నమ హృదయ నమ విశ్వాయ నమ హృదయ నమ शुक्राय भानवे भरद्भगं हव्यं हरिं झाग्मजे सुबोधं यो दैव्यानिमानशा जनो गुष्यन्तर्विश्वानि विद्मनातिगाति साविरो भदयो देवयन्ते रक्तिञ्जं भिद्रविधं भिक्षमाणा सुसंदृशनो सुप्रतीकग्रस्पञ्चमं हव्यवाहमरतिं मानशं मध्यजोऽध्यमेभा अनकृत्राभ्यवन्तकुष्टीः पुनरस्मभ्यमो सुवितायने भक्षां विश्वेभिरजनेभिर्यजत्रा उर्वी भवतोकायतनया यशयोः मनावक्ष्यमानादे भक्त्रीजीर्णयधवे भयन्ताः दक्षिणावाट्वादिने नय घृतासी धनुत्ते अग्ने नमः त्रिस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः आसहस्रकृत्वस्ते नमः अपरिमितकृत्वस्ते नमः नमस्ते अस्तु मामाहिमूजे नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये महाहवनीयाय महावेद्ये नमो नमः भगवान्याय कर्मब्रह्मस्वरूपिणे सर्वापवर्गरूपयज्ञेशाय नमो नमः गोविन्द माधवानन्दकेशवाय कृष्ण विष्णु हृषिकेश वासुदेव नमोऽस्तुते अहमवस्थानहं ज्योतिषावितमो यदन्तरिक्षन्दतु मे पिता भूतहमो सूर्यमो भायतो ददर्शहं भूयानमुत्तमस्समानानाम् अस्मिन्नरुणात्मरस्मिग्स्तुतीये लोके नृणास्यामः यदि भयाना उदविद्रियाणा सर्वान् पथो नृणाक्षीयेम అందరూ కూడా నమస్కారం చేస్తూ ఈ మాట చెప్పండి స్వస్తి యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఓం యస్య స్మృత్యాద నామో విదపోః వక్త్రయాదిషు యోనం సంపో ఒక్కసారి మీరందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగానే ముందుగా మీ యజమాని పేరు చెప్పుకోండి. తర్వాత ఒక్కసారి మీ పేరు కూడా చెప్పుకోండి అమ్మా. తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పండి అందరూ కూడా. సుదర్శన హోమం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు గౌరవనీయులైన మన శాసనసభ్యులు పునోత్ రామచంద్ర గారి సూచన మేరకు, అలాగే కార్యనిర్వాహక గారి వారి సూచన మేరకు మన అతిథిగా విచ్చేసినటువంటి మా బాబారాం గారి కృష్ణప్రసాద్ గారి యొక్క సంప్రదించి ఈ రోజున సుదర్శన హోమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ మహాసుదర్శనం అనేది స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చేతిలో లోక రక్షణ కోసం ధరించి భక్తుల యొక్క శత్రు పరిహారము, అనారోగ్య బాధ తొలగించి అపముచ్చ పరిహారం చేసి, అలాగే భగవంతుని నమ్మి ఏ రూపంగా కొలిచినా కూడా ఆ భక్తులను రక్షిస్తూ వారిపైన వేరొకరు చేసే చెడు కర్మలు భక్తులు దరి చేరకుండా కాపాడుతూ భక్తులను ఎల్లప్పుడూ మంచి మార్గం వైపు నడిపించే శక్తి సుదర్శనానికి ఉన్నది. ఈ సుదర్శనంకి సహస్రారం అనే కూడా పేరు ఉంది. అంటే 1000 కోణంతో ఉన్న ఈ మహాచక్రం అని. అలాగే మార్కండేయ పురాణంలో కూడా దేవి మహాత్యంలో మహిషాసుడనే మహారాక్షసుడిని వారి సైన్యాన్ని వధించే సమయంలో దేవతలందరూ కూడా వారి యొక్క శక్తిని, తేజస్సుని దారపోసి ఒక అమ్మవారి రూపాన్ని యుద్ధం చేయమని కోరగా ఆ పరాశక్తే మహాకాళి. మహాకాళి అంటే మన అమ్మవారు గ్రామదేవత. గ్రామదేవతలు 101 మంది అప్పచనులు ఉంటారు.
ఒక తమ్ముడు పోతురాజు ఉంటారు. కానీ మన గ్రామ దేవతల ప్రత్యేకం ఏంటంటే మన అమ్మవారు మహాకాళీ స్వరూపం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపం కలిగిన అమ్మవారు మన అమ్మవారు. కాబట్టి ఏ గ్రామ దేవతకి లేనట్టుగా మనకు అమ్మవారి మెడలో కపాలమాలు ఉంటాయి. అంటే 27 శిరస్సులు ఉంటాయి మన అమ్మవారి మెడలో. ఆవిడ కాళికామాత స్వరూపం. అటువంటి మహాకాళి స్వరూపం ఉన్న మన అమ్మవారు అదే భయంకరమైన రూపం ధరించినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా తన శక్తి అయిన సుదర్శన చక్రాన్ని అమ్మవారు సమర్పించారు. ఆనాటి నుండి మహావిష్ణువు చేతి ఆయుధంగా ఉన్నటువంటి సుదర్శనం అనే చక్రము, పాంచజన్యం అనే శంఖము దుర్గా అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు కూడా మనకు ఆయుధముగా దర్శనమిస్తారు. అలాగే శ్రీ మావులమ్మవారు కూడా వార్షికంగా అంటే మన ఇక్కడ అమ్మవారికి 2 సార్లు వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. జనవరి నెలలో జరిగే వార్షిక మహోత్సవం ఒకటి, అలాగే మన జ్యేష్ఠ మాసంలో జరిగిన వార్షిక మహోత్సవం ఒకటి. జనవరి నెలలో జరిగే వార్షిక మహోత్సవంలో అమ్మవారికి అష్టలక్ష్మీదేవి అలంకరణ చేస్తూ ఉంటాం. అలాగే నవరాత్రుల్లో నవదుర్గా రూపంలో అమ్మవారిని అలంకారం చేస్తూ ఉంటాం. ఈ నవదుర్గ రూపంలో అమ్మవారి దుర్గామాతకు కూడా మనం అలంకారం చేస్తూ ఉంటాం. ఈ దుర్గామాతకు అలంకారం చేసినప్పుడు మన సుదర్శన చక్రం, పాంచజన్యం కూడా అమ్మవారి యొక్క ఆయుధంలో కూడా ధరింప చేస్తూ ఉంటాం. మన అమ్మవారు ఇందా చెప్పినట్టుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపం. కాబట్టి మావులమ్మవారు కూడా వార్షికంగా శరన్నవరాత్రుల్లో నవదుర్గ అలంకారం చేసే సమయంలో సుదర్శనము, పాంచజన్యం ఆయుధంగా ధరింప చేస్తాము. అటువంటి మహాసుదర్శనం అనేది చేసుకున్న వారికి, అలాగే మీరు యాగాన్ని చూసిన వారికి, సుదర్శన మహామంత్రములు విన్నవారికి కూడా అజ్ఞానాన్ని పోగొట్టి మంచి జ్ఞానముని, శత్రుబాధలు తొలగించి క్షేమాన్ని, అనారోగ్య సమస్యలు పోగొట్టి ఆరోగ్యాన్ని, విద్యార్థులకు మంచి విద్యని, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధిని, అలాగే వ్యాపారం చేసుకునే వారికి ఉన్నత స్థితికి, అలాగే వ్యవసాయం చేసుకునే వారికి పాడి పంటలు మంచి వర్షం అభివృద్ధిగా ఉండి శత్రు సైన్యం నుండి భారతదేశం ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఉండాలని శ్రీ మహాసుదర్శన అనుగ్రహం భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మీ అందరికి కూడా ఆ శ్రీ లక్ష్మీనారాయణ వారి యొక్క ఆశీస్సులు, అలాగే సుదర్శనం యొక్క ఆశీస్సులు, అలాగే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుడైన మావులమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేయండి. చెప్పండి. వరస శిరస దృశ్య మనస వచస తదా పద్యాం నరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం యమితిమాన్ మత్వా క్షమస్వ పరమేశ్వర శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన భగవాన్ దేవత జోన్నమః శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవత జోన్నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈ అందరి మీద కూడా శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ సమేత శ్రీ సుదర్శన భగవాన్ యొక్క ఆశీస్సులు, అలాగే మావులమ్మ వారి ఆశీస్సులు ఉన్నాను కోరుతూ, అలాగే మీ అందరికి కూడా ఇందాక హోమం చేసినటువంటి ఒక వీళ్ళు అక్షంతలు ఇవన్నీ కూడా మీ శిరస్సు మీద వేస్తాం. అలాగే సుదర్శన యొక్క ప్రసాదం ఇస్తాం. అవి తీసుకుని అమ్మవారిని దర్శించుకుని మీ అందరికి కూడా అన్నప్రసాదం తయారు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదాన్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణంగా మీరు హోమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమం సిద్ధిస్తుంది. కాబట్టి అన్నప్రసాదం తీసుకోవాలి. ఎవరు కంగారు పడకండి. మా దేవస్థానం వారు మీకు ప్యూలియన్ ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం మీ అందరికి కూడా మేము ప్రసాదాలు ఇస్తాం. ఎవరు కూడా చూసుకోవద్దు, ఎండుకోవద్దు. ఎంత ఉండండి. డైలీ ప్రకారం మా వాళ్ళు పండిస్తాను. శాకాంబరాలంకరణ చేయడం జరుగుతుంది. ఆ రోజును కూడా అమ్మవారిని దర్శించుకోండి.
అలాగే మరుసటి రోజున మన ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయం వృద్ధిలోకి రావాలంటే అన్ని కూడాను ఏరువాక పౌరులు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజున వచ్చి మొన్నాడు అందరికి కూడా అమ్మవారి ప్రసాదంగా ధాన్యం ఇస్తాం. అది తీసుకుని మీ పొలాల్లో చదువుకోండి. అన్ని విధాలు కూడా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. జై మావులమ్మ, జై జై మావులమ్మ. జై శ్రీ మావులమ్మ. కేవలం అందరూ లోకల్ అందరూ బాగుండాలని చేసిన కార్యక్రమం మీరు తెల్లవారి నుంచి ఇప్పటి వరకు చాలా ఓపికగా కూర్చున్నారు. అంతే ఓపిక ఒక అరగంట సేపు మీరు అలా కూర్చొని మనసులో తిరిగి ప్రదర్శన యంత్రానికి శక్తి దారిపోసేప్పుడు యాగం చేసి ఈ సుదర్శన యంత్రానికి మీరు వరుసగా దండం పెట్టుకొని హోమాలు దండం పెట్టుకుని వస్తే మీ ఋత్వికులు మీకు ఆ పలకజలం చిలికి హోమంతాలు చిలికించి హోమంతాలు ప్రసాదాన్ని మీకు ఇస్తారు. అలాగే అన్నప్రసాదం కోపం కూడా ఇస్తారు. మన ప్రసాదం వెనకాల అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే రేపు 10 ఆషాఢ పౌర్ణమి శాకాంబరాలంకరణ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకం. ఆ రోజు మీకు అమ్మవారి అలంకరణ ఎంతో అందరూ దర్శనం చేసుకొని కోరుతున్నాం. అలాగే ఈ వారు 11 ఏరువాక సందర్భంగా గౌరవ ఏసీ కమిటీ చైర్మన్ మరి శాసనసభ్యులైన మన పురపతి రామాంజనేయ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ధాన్యం రాశిని అమ్మవారి ముందు వేసి పూజ చేసి తలకు ఇప్పుడు ధాన్యం చెప్పిన రైతులకి ఇవ్వడానికి తద్వారా వ్యవసాయం వృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులతో వృద్ధి చెంది వ్యవసాయాలు బాగా పెరిగి అందరూ బాగుంటారు. నా సదాశయంతో చేసే కార్యక్రమం కూడా మీరందరూ రైతులకు తెలియజేసి వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే ఆ ధాన్యం తీసుకొని ఆ రోజు 11 ఏరువాకపోయింది. ఆ రోజు రైతులు వచ్చి అమ్మవారి ముందు ఉన్న ధాన్యాన్ని అచ్చులతో తీసుకొని వాళ్ళ పొలాల్లో చదువుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన పట్టణ పెద్దలు కానీ అలాగే నీరుపల్లి వర్తసం కానీ అలాగే గ్రామ పెద్దలు కానీ అలాగే మా ఋత్వికులు కానీ అలాగే మా దేవాదాయ శాఖ అధికారులు మా జిల్లా దేవాదాయ శాఖ అధికారులు అశ్వత్ ప్రకాష్ గారు అలాంటి కార్యనిర్వహణ దేవాదాయ శాఖ సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు అలాగే మహాత్ములు శివదేవి చిట్టాలకు చెందిన ప్రముఖ సిద్ధాంతి గారు కృష్ణప్రసాద్ సిద్ధాంతి గారు కూడా మా ప్రత్యేక కోరికలను వచ్చేసి ఆయన నాకు మంచి మాట చెప్పి మాకు మన అందరికీ ఆశిస్తుంది. ఆయనకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఋత్వికులు చెప్పినట్టుగా వరుసగా ముందు నుంచి ఒక్కొక్క లైన్ మీద వస్తే ఈ కార్యక్రమం మీకు ఇంట్లో వాళ్ళకి శుభాన్ని కలగజేస్తుంది. దయతో అర్థం చేసుకొని హెచ్చరికగా కాకుండా అలా వస్తే ఆ యంత్రానికి దండం పెట్టుకోవాలి. సుదర్శన యంత్రానికి పెట్టుకుని హోమం దండం పెట్టుకుని వరుసగా మీకు ప్రసాదాలు అందజేస్తారు. మీరు హెచ్చరిక ఇస్తే ఈ ప్రభావాన్ని మీరు పొందలేరు. జై మావులమ్మ, జై జై మావులమ్మ. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరస్యేవసాదనం దస్సదే వేదస్స దస్సదే హే పవిత్రపదే పవిత్రపదే దే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపద ఇది పవిత్రపదే ఆశితమేవైవాశితమాశితమేవ ఆశితమిత్యాశితం వేదైతా వేదమైతా వేదామైతా వేదామా వర్తమాన విద్యమనిగమో భవతే శతమితి శతం దీర్ఘమాయుః ఆయుక్తాగ్నే ఔషధుషానం సుజర్భవ ఆదిత్యాయ మతేజో భవ శ్రీమాన్ భవ బ్రహ్మాయ రాజర్భవ ఎవరిలో బ్యాగ్ వదిలిస్తున్నారు. ఆ బ్యాగ్ మా దగ్గరికి వచ్చింది. ఆ బ్యాగ్ కూడా ఎవరంటే గుర్తించి తీసుకోవాలని కోరుతున్నాం. మాకు డొనేషన్ కౌంటర్ దగ్గర వచ్చి బ్యాగ్ తీసుకోండి.
रामेश्वरो वै श्रवणोदराजो कुबेराय वै श्रवणाय राजाय नमः यच्छन्दसा वृषभो विश्वरूपः चन्द्रोभ्यो द्युमदान् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अज्ञानान्धस्य मे देव विष्णोर्मार्गं प्रदर्शय ऐश्वर्यं यत्प्रसादेन सौभाग्यारोग्यसम्पद ఏర్పాటు చేయడం జరిగింది. ఇవారి బ్యాగు సీనియర్ అమ్మాయి ఏమడుగుతున్నాడు ఏది రాకండి రాలేదు రాలేదండి
జరగండమ్మా, నడవాలి నడవాలి, వెనకాలకి అవకాశం ఇవ్వండి. సుదర్శన చక్రానికి దండం పెట్టుకుంటూ నడవండి, వెనకాల రావాలి కదా. సుదర్శన చక్రానికి దండం పెట్టుకుంటూ జరగండి. సందర్భంగా రైతులకి విత్తనాలు